ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మేస్తుందా అనే సామెతను బేస్ చేసుకుని, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ పని చేస్తే పిల్లలు అదే పని చేస్తారు కదా. అంటే ఇప్పుడు మనం మొబైల్ చూస్తే పిల్లలు మొబైల్ చేస్తారు, మనం బుక్స్ చదువుతా అంటే పిల్లలు బుక్స్ చదువుతారు, అంటే మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా. దాన్ని బేస్ చేసుకొని అంటే ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఈ మధ్య వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా, అంటే ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి చేస్తూ ఉన్నాను. అది పిల్లలు చూస్తారు. పిల్లలు చూసి నేను స్కూల్కి రెడీ అవ్వండి అని చెప్పి పంపిస్తే పిల్లలు ఏం చేస్తారు, నేను కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే పిల్లలు బెడ్రూమ్లోకి వచ్చి స్నాప్ ఫిల్టర్స్ యూస్ చేసి మొత్తం వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఫన్నీగా మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు, అంటే ఫన్నీగా తీసుకున్నారు వాళ్ళు వీడియోస్. ఆ ఫన్నీ వీడియోస్ ఒకసారి మీరు కూడా చూడండి. నేను ఇవాళ స్కూల్కి పోనంటే మా అమ్మ పంపించింది గైస్. మీరే చెప్పండి ఏమన్నా మా అమ్మకి, లేకపోతే మా అమ్మ అరుస్తుంది గైస్. ప్లీజ్ గైస్ ప్లీజ్. చూసారా ఎలా ఏడుస్తున్నాను? కామెంట్లో అందరూ స్కూల్ పోద్దాం ఛాలెంజ్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా బాబు తీసిన వీడియో. అంటే వాడు స్కూల్కి పోను అని చెప్పి మార్నింగ్ నుంచి అంటున్నాడు. స్కూల్కి వెళ్ళాలని నేను చెప్తే నేను నార్మల్గా ఇంకా నేను వచ్చినాను కాబట్టి వాడు రెడీ అవ్వడానికి వచ్చినాడు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి వేషాలు వేసాడని నాకు తెలీదు. స్నాప్ లో ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ పెట్టుకొని మరి ఏడ్చినట్లు యాక్ట్ చేసి నాకు ఇంకా స్కూల్కి వెళ్ళను. మళ్ళీ ఈ ఉన్నాయి కదా యూట్యూబ్ వీడియోస్, ఆ యూట్యూబ్ వీడియోస్ ప్రభావం అయితే పిల్లల మీద చాలా ఉంటది. చూసి మళ్ళీ కామెంట్ చేయండి గాయ్స్ అని చెప్పి పెడతారు దాంట్లో వాళ్ళు. అంటే మనం ఏం చేస్తే పిల్లలు అది చేస్తారనడానికి ఇదొకటి. అంటే వాడు ఈ మధ్య వీడియోస్ కూడా బాగా, అంటే చించాన్ డోరేమోన్ అంటే అట్లా ఛానల్స్ చూస్తుంటాడు కదా, దాంట్లో వాళ్ళు చెప్తారు కదా ఏమన్నా కామెంట్ చేయండి గాయ్స్, చించాన్ కాపాడడానికి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని. అలా వీడు కూడా మా అమ్మను స్కూల్కి పోవద్దని చెప్పి సబ్స్క్రైబ్స్ లో కూడా చెప్పమని చెప్తున్నాడు, కామెంట్ చేయండి అని చెప్పి. అంత ప్రభావం ఉంటుంది పిల్లల మీద, ఎఫెక్ట్. కాబట్టి పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారనడానికి ఇదొకటి రీజన్. అంటే నేను ఈ మధ్య ఎడిట్ చేస్తున్నాను కాబట్టి వాడు కూడా ఎడిట్ చేయడం. యాక్చువల్గా నేను ఆ వీడియో వాడు తీసుకున్నాడని నేను ఎలా చూసానంటే, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మొబైల్ ఓపెన్ చేస్తే అన్ని రిప్లేస్ ఉన్నాయి, అంటే స్మైలీ ఇమోజెస్ అట్లున్నాయి. ఏంటి నేనేం పెట్టలేదు కదా స్టేటస్ అని చెప్పి చూస్తే మా వాడిని ఫేస్ పెడుతున్నారు అంతా. అప్పుడు చూసి నేను ఫుల్గా నవ్వుకొని మా రిలేటివ్స్ కూడా షేర్ చేశాను. అంటే వాళ్ళ అత్తకి బాగా నవ్వుకునింది ఆమె. మా వాడి పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చితే మా వీడియోది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా వాడి కోరిక మీరు నెరవేర్చండి. కామెంట్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.